విజయనగరం నుంచి విశాఖపట్నంకి వచ్చారు, అక్కడ జీవించడానికి వచ్చారు, ఇక్కడే ఉండిపోయారు. ఒక షాప్లో గుడ్డల షాప్లో పనిచేయడం, దెన్ ఆఫ్టర్ మళ్ళీ మీరు బ్యూటిషియన్గా రావడము, సరే అక్కడ జరిగిన మోసాలు అవన్నీ ఓకే. అక్కడ నుంచి ఎలాగైనా ఒక యాంకర్ ఏంటంటే లోకల్ ఛానల్లో పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి యాంకర్ కావాలనే ఒక లక్ష్యంతో ఎర్ర బస్సు ఎక్కువ, ఎర్ర రైలు ఎక్కువ, ఏదో ఒక రైలు ఎక్కువ, బస్సు ఎక్కువ, హైదరాబాద్లో దిగారు, ట్రైన్ ఎక్కాను, అదే ఏదో ఒక ట్రైన్ ఎక్కారు, ట్రైన్ ఎక్కైతే దిగారు, ఓకే వచ్చి చూశారు, ఎన్టీవీలో దొరకలేదు, అటు ఇటు పనిచేసి సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ చేసుకొని వచ్చారు. నేను చెప్పేదంటే ఈరోజు శ్రీదేవి అంటే ఒక మానవతావాది, అందరికీ ప్రేమను పెంచే మాతృమూర్తి లాంటి ఆమె అని అందరూ కూడా కొనియాడుతుంటారు. అంటే ఒక సేవకు మారు పేరు, ఓకేనా, అనేది మానవత్వానికి ప్రతీక అనేది చెప్తుంటారు మీరు. అలాంటి శ్రీదేవి మొట్టమొదట తన మానవత్వాన్ని ఎక్కడ చాటుకుంది, ఎప్పుడు తన సంపాదనలో ఒక రూపాయిని సేవ కోసం వినియోగించింది, ఆ సేవ ఎవరికి ఎప్పుడు ఎలా దక్కింది అనేది? సార్ అది తెలంగాణ ఎలక్షన్ టైం అండి, అది తెలిసి 2016 ఇలా అనుకుంటాను, తెలంగాణ ఎలక్షన్స్. ఆ టైంలో మైక్ పట్టుకొని ప్రతి విలేజ్కి కూడా నేను ఎలక్షన్ క్యాంపెయినింగ్ నా ఓన్గానే అంటే ఛానల్లో ఏదో ఒక వీడియోలు అయితే పెట్టాలి కదా, సో అప్పుడు సబ్జెక్ట్ ఏదైతే నడుస్తుందో దాని మీద అట్లా మైక్ పట్టుకొని తిరుగుతూ ఉన్నాను నేను ఎలక్షన్ టైంలో. ఎలక్షన్స్ ఇంకా స్టార్ట్ కాలేదు, 2-3 మంత్స్ నుంచి మేము ప్రయాణం స్టార్ట్ చేసాం అనమాట. కట్ చేస్తే వనపర్తి జిల్లాలో ఒక విలేజ్ అండి, విలేజ్లోకి వెళ్తే ఒక మంచం మీద ఒక బామ్మగారు ఉన్నారు. అసలు లేవడానికి కూడా ఓపిక లేని పరిస్థితుల్లో ఆ బామ్మగారు ఉంటే ఆ బామ్మగారిని కూడా లేపి నేను మాట్లాడాను అనమాట. ఏమమ్మా ఇలా పడుకుని ఉన్నావు ఎండలో, లోపలికి వెళ్ళొచ్చు కదంటే మా ఆయన లేరమ్మా భోజనం తేయడానికి బయటికి వెళ్ళారు అంటే, భోజనం తేయడానికి బయటికి వెళ్ళడం ఏంటి, వంట చేసుకోలేదంటే, లేదు మాకు పిల్లలు ఎవరు లేరు, మా ఆయనకి క్యాన్సర్ వ్యాధి, అక్కడ ఎలక్షన్స్ అవి అవుతుంటే భోజనాలు అవి వండుతూ ఉంటే ఆయన కవర్లో తెచ్చి వీళ్ళిద్దరు కూర్చొని భోజనం చేస్తూ ఉండేవారు అనమాట. కట్ చేస్తే నాకు అప్పుడు నార్మల్గానే అనిపించింది, సరే అమ్మ ఇలా ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మరి మీరు ఓటేస్తారు అట్లా మాట్లాడేసి నాకెందుకో ఊరికి అప్పుడు నేను సర్వీస్ ఇంకా స్టార్ట్ చేయలేదు, స్టార్ట్ చేయకపోతే ఆ బామ్మ మాటల్లో నాకు ఎందుకు బాధ అనిపించి బ్యాగ్లో 500 ఉంటే మాట్లాడేశాను. మా అమ్మాయి తీసుకోండి, ఏదైనా మంచి భోజనం తెచ్చుకోండి, లేకపోతే కూరగాయలు ఏవో తెచ్చుకోండి అని చెప్పి ఆమె చేతిలో పెట్టేసి నేను వెళ్ళిపోయానండి. కట్ చేస్తే మేము ఇంకా క్యాంపెయినింగ్ అయిపోయింది, ఆ ఏరియా మేము ఇంకా అయిపోయింది, ఇంకా 3-4 డేస్లో ప్యాకప్ అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్కి ప్యాకప్ అయిన టైంలో ఆ నైటు ఇంటికి వెళ్ళాను, అదే రూమ్కి హోటల్కి వెళ్ళాను. ప్రతిసారి కూడా పడుకున్న ప్రతి క్షణం కూడా ఆమె గుర్తొస్తున్నారు, మాట్లాడితే ఆమె గుర్తొస్తున్నారు. ఇదేంట్రా బాబా ఏం జరిగింది అసలు అనుకొని 2 డేస్ అండి, మీరు నమ్మరు, భోజనం చేస్తున్న ఆవిడ గుర్తొస్తున్నారు, పడుకుంటే బాత్రూంలో ఉన్నా, ఎవరితో మాట్లాడినా, ఫోన్ మాట్లాడినా ప్రతి క్షణం అదేంటంటే ఒక ప్రేరేపణలాగా వస్తా చూసారా, నువ్వు మళ్ళీ వెళ్ళు, నువ్వు మళ్ళీ వెళ్ళు. ఇది నాకు లోపల నుంచి చెప్తున్నానండి నేనైతే, అది నువ్వు మళ్ళీ వెళ్ళు, వాళ్ళ దగ్గరికి మళ్ళీ వెళ్ళు అంటుందన్నమాట. ఏంటి ఇలా అస్తమానం వాళ్ళే గుర్తు రావడం ఏంటి, మళ్ళీ వెళ్ళు అని నాకు ఏదో రీసౌండ్ వినపడుతుంది. ఏం జరుగుతుంది అబ్బా మళ్ళీ మళ్ళీ ఎందుకు వాళ్ళు గుర్తు వస్తున్నారు అని అనుకుంటే, తర్వాత మా కిరణ్ వాళ్ళందరూ ఉన్నారు కదా, కిరణ్ ఒకరోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళాము, ఆ ఊర్లో ఆ బామ్మ తాత నాకు మళ్ళీ ఎందుకు గుర్తు వస్తున్నారు, ఈసారి ఆమెకి అప్పుడు ఏదో డబ్బులు ఉంటే అట్లా ఏదో మామూలుగా 500 అంతా ఇచ్చేసాను, ఈసారి ఇంకేదో చెయ్యాలని అనిపిస్తుంది నాకు, కొంచెం కోఆపరేట్ చేస్తారా అంటే, మాతో పాటు సో ఆయన అంటే ఇంకా అవునా సరే చూద్దాంలే, లాస్ట్ రోజు వెళ్ళే ముందు రేపు వెళ్దామనికి ఈరోజు అంటే వెళ్దాంలే అని అనేసి అన్నారు. అయితే ఆ ప్రయాణమై రోడ్డు మీదకి వచ్చేసాం కారులో నుంచి. కాదు కిరణ్ వాళ్ళకి ఇంకేమైనా కొని పట్టుకెళ్ళాలని ఉంది అనుకున్నాను అనమాట. అప్పటికి నిజంగా అండి నాకు ఏ ప్లానింగ్ లేదు, సర్వీస్ ఛానల్ పెట్టాలని, సర్వీస్ వైపు వెళ్ళాలని, అడిగిన వాళ్ళకి నార్మల్గానే ఇచ్చేయటం వచ్చేయటం, అందరూ ఇప్పుడు కామన్గా ఎవరు ఎలా చేస్తారు అట్లానే. కాకపోతే వాళ్ళ గురించి ఫస్ట్ టైం కిరాణా సామాన్లు 2 నెలలకు సరిపడగా అప్పుడే నేను ప్యాక్ చేశాను అనమాట. అక్కడతో ఆగకుండా తాతయ్య గారికి మంచి పంచెలు, షర్ట్స్ ఇవన్నీ కొన్నాను. ఈ బామ్మగారికి కూడా 2-3 చీరలు కొన్నాను. ఫస్ట్ టైం కదా నేను, మామూలుగా ఇప్పుడైతే అందరికి ఒక్కొక్క జత ఇస్తాను, బట్ అప్పుడు వాళ్ళకి మాత్రం నేను అలా ఏదో రుణం ఉన్నట్టు ఏదో మరి 2-3 చీరలు ఆవిడకి ఇచ్చాను. ఈయన కూడా 2-3 పంచెలు, ఒక బియ్యం బస్తా ఇవన్నీ పట్టుకొని వెళ్ళాను అనమాట. వెళ్తే నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు బామ్మగారు ఒక్కరే ఉన్నారు, తాతయ్య గారు లేరు. సెకండ్ టైం వెళ్ళేసరికి ఆయన మళ్ళీ కవర్తో అన్నం పట్టుకొని వచ్చి బామ్మగారికి ఇచ్చే సీన్ ఉందండి. నిజంగా నాకైతే మనసు చాలా కరిగిపోయింది. ఆ కవర్తో అన్నం తెచ్చుకొని తింటున్నారు వాళ్ళు. తర్వాత ఈ సామాన్లన్నీ పట్టుకొని వెళ్ళి వాళ్ళతో కాసేపు మాట్లాడాను. కట్ చేస్తే ఏంటంటే ఆయనకి క్యాన్సర్ వ్యాధి అనమాట. అప్పటికే ఆయన ఓల్డ్ అయిపోయారు, దాదాపు 65 years అంతా అనమాట. కట్ చేస్తే ఏంటంటే వాళ్ళకి 60 ఏళ్ళు దాటిపోయినా కూడా వాళ్ళకి పెన్షన్ రావట్లేదు.
పిల్లలు లేరు, ఇద్దరికి ఆరోగ్యం, ఇద్దరు వృద్ధులు అయిపోయారు. కనీసం ఎటు నుంచి ఎవరు వచ్చి కూడా 10 రూపాయలు చేతిలో పెట్టే నాదుడే లేరు, పిల్లలు లేరు, బంధువులు లేరు, ఏం లేదు. ఇలా ఏదైనా గుళ్ళల్లో పూజలు అయితే భోజనం తెచ్చుకోవడం తినటం, లేదంటే గంజి కాచుకొని తాగుతూ అలా బ్రతుకుతున్నారంట. అలాంటి వాళ్ళు నాకు తారసపడ్డారనమాట. ఇక్కడ వనపర్తి ప్రాంతంలో, ఆ ఊరి పేరు నాకు గుర్తులేదు కానీ వనపర్తి ప్రాంతంలో నాకు వాళ్ళు తర్వాత వాళ్ళిద్దరితో మాట్లాడిన తర్వాత అది రికార్డ్ చేసి నేను యూట్యూబ్లో పెట్టానండి. 9 రోజెస్లోనే పెట్టాను ఫస్ట్. కట్ చేస్తే వాళ్ళ పరిస్థితి అలా ఉందని ఆ గ్రామంలో ఉన్న సర్పంచ్ గారు కూడా తెలియదంట. ఇప్పుడు అందరి గురించి తెలియాలని ఏం లేదు, గ్రామంలో దాదాపు 5,000 గడప ఇలా ఎంతోమంది ఉంటారు. ప్రతి ఇంటి సమస్యని కూడా ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ వెళ్ళి చూడలేరు కదా. కట్ చేసి మనం ఆ వీడియో రూపంలో చూసి పెడితే ఆ సర్పంచ్ గారు కూడా రియలైజ్ అయ్యారు, అయ్యో వీళ్ళకి ఫంక్షన్ రావట్లేదా, వీళ్ళు ఇలాంటి దీనస్థితిలో ఉన్నారా, అది కూడా మన ఊర్లో ఉన్నారా అని చెప్పేసి అని వాళ్ళు రియలైజ్ అయ్యి తర్వాత నన్ను కాంటాక్ట్ అయ్యారు. వాళ్ళు మళ్ళీ మీరు ఏమైనా వస్తారేంటమ్మా అని చెప్పేసి అని థ్యాంక్స్ చెప్పారు. తర్వాత వాళ్ళు నాకు ఇలాంటి ఫ్యామిలీ మా ఊర్లో ఉందని సంగతి మాకు తెలియదండి అన్న తర్వాత సరేనండి నేను ఏదో రోజు మళ్ళీ వస్తాను అనగానే ఈ వీడియో పెట్టిన తర్వాత కొంతమంది దాతలు ముందుకొచ్చి వాళ్ళకి డబ్బులు ఇవ్వమని చెప్పారనమాట. అలా నాకు ఒక 30,000 ఎంతో వాళ్ళకి ఇవ్వమని చెప్పిచ్చారు. మళ్ళీ నేను కొన్ని సామాన్లు, మళ్ళీ కొన్ని బట్టలు, కొన్ని డబ్బులు మళ్ళీ తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆ గ్రామ సర్పంచ్ కాకుండా ఇంకా మిగతా ఆ సర్పంచ్ తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా ఆ వీడియోని చూసి చాలా బాగా ఇన్స్పైర్ అయ్యారు. అయ్యో మన ఊర్లో మన పక్క ఊర్లో ఇలాంటి ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారా, నేను కూడా వస్తానండి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా 10 కేజీల బియ్యం లేకపోతే 500, 1000 రూపాయలు అలా పట్టుకొని వచ్చి వాళ్ళందరికీ మళ్ళీ డొనేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ గ్రామ సర్పంచ్ కూడా ప్రతి నెల నేను వీళ్ళకి 10 కిలో రైస్ నేను పండించిన బియ్యం వీళ్ళకి ఇస్తానమ్మా, అది కాకుండా వీళ్ళకి ఫంక్షన్ ఏదైతే ఉందో ఎందుకు రాలేదని ఆరా తీస్తే ఆయన ఆధార్ కార్డులో ఏజ్ తక్కువ ఉందన్నమాట, 59 ఇయర్స్. ఒరిజినల్గా అయితే ఈయనకి 64, కానీ ఆధార్ కార్డులో తప్పు పడడం, పేర్లు తప్పు పడడం కామన్. ఇలాగే ఈ లైఫ్ ఇలా జరిగిందనమాట. సో కట్ చేస్తే వాళ్ళు ఇంకా నా వీడియో తర్వాత అండి నిజంగా తినడానికి లోటు లేకున్నా బ్రతికినంత కాలం తిన్నారు. వీడియో పెట్టి వెళ్ళిపోయిన తర్వాత చుట్టుప్రక్కల గ్రామంలో ఎంతమంది స్పందన వచ్చిందంటే ప్రతి ఒక్కరు వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళడం. ఫస్ట్ వీడియో అండి, ఫస్ట్ మీ స్పందన కూడా స్పందన కూడా విపరీతంగా వచ్చింది. ప్రతి ఒక్కరు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, పలకరించడం. నా ఫస్ట్ సాయం అక్కడితోనే స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ సాయం అక్కడితో స్టార్ట్ అయింది. ఫస్ట్ స్పందన ఎంత బీభత్సంగా వచ్చిందంటే ఇక్కడతో నేను ఆగకూడదు, నువ్వు ఇంకా ప్రయాణం చేయు, ఇలాంటి వాళ్ళు నీకోసం చాలామంది ఉన్నారు అని చెప్పడం కోసమే ఏమో మరి పదే పదే ఫస్ట్ టైం వాళ్ళని మీట్ అయ్యి వచ్చిన తర్వాత నిద్రపోనకుండా మేబీ ఆ ప్రకృతి దేవుడని నేను నమ్ముతాను. ఆ దేవుడే నన్ను ప్రేరేపించేలా చేశాడు, నువ్వు వెళ్ళు, నీ మార్గం ఇది అని, నువ్వు వెళ్ళాలి అని వాయిస్ నాకు వినిపించేది క్లియర్గా. నాకేంటో నాకు అర్థమయ్యేది కాదు. కట్ చేస్తే ఇంక అక్కడతో మనం ఎక్కడ కూడా ఆగలేదు. ఆ తర్వాత అదే ప్రాంతంలో చాలామందికి నేను ఎంత యూజ్ అయ్యాను అంటే ఈరోజు నా వల్ల కొంతమంది ప్రాణాలతో ఉన్నారు అనడానికి కూడా నేను చెప్పుకోవడానికి చాలా సంతోషపడుతున్నాను. చనిపోదాం అనుకున్న పరిస్థితిలో ఉన్న వాళ్ళకి నెక్స్ట్ నేను ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ రోజుకి కూడా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. సో నాకు ఆ మొదటి ప్రేరేపణ మేబీ ఆ దేవుడే నడిపించాడని అనుకుంటున్నానండి. ఇప్పటికీ అంటే నేను మన వీడియో చేసిన తర్వాత 1 yearకి చనిపోయారు. ఆయనకి ఆల్రెడీ హెల్త్ ఇష్యూ. చివరి క్షణంలో కాస్త ఆనందంగా కడుపు నిండా భోజనం తినగలిగారు. క్షుద్బాధతో అయితే క్షుద్బాధతో పోలేదు. ఎలా అనిపించింది అసలు ఆ ఫీలింగ్, ఆ సేవ, ఆ స్పందన, వాళ్ళ ఆకలి నేను తీర్చాను అని అనుకున్నప్పుడు ఎలా అనిపించింది? అంటే ప్రతి మనిషి భూమిపైకి వచ్చాడు అంటే కనుక నాగరాజ్ గారు ఒక మంచి ఉద్దేశంతోనే దేవుడు క్రియేట్ చేస్తాడు. మనకంటూ ఏదో ఉంటుంది కానీ వెతుక్కోవాలి. అది మనం వెతుక్కొని కష్టపడి ముందుకు వెళ్ళిపోతూ ఉంటే కనుక మన మార్గం అనేది ఏదో ఒక రూపంలో మనకి చూపిస్తాడు దేవుడు. నేను పడుకున్న ఒక 2 days నన్ను సఫర్ చేసింది అనమాట లోపల. నువ్వు వెళ్ళాలి, నువ్వు ఇదే వాయిస్తూ నువ్వు వెళ్ళు అంటూ. అంటే నేను ప్రయాసపడ్డాను. ఫస్ట్ వెళ్ళి వాళ్ళ చేతిలో నా సొంత డబ్బులు 500 వాళ్ళ చేతిలో పెట్టిన తర్వాత ఆగలేదు. చూసారా, అంటే నా మార్గం ఇదా అని తెలియపరచడానికి నన్ను 3 రోజులు నిద్ర లేకుండా ఆ ప్రేరేపణ ఏదో జరిగింది చూసారా, అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇలాగే అంటే మీరు అన్నది ఏంటంటే భోజనం చివరి నిమిషంలో భోజనంతో ఆకలితో నా ప్రయాసం ఏంటంటే ఆకలితో ఎవరు చనిపోకూడదు. నేను అదే వాళ్ళు లగ్జరీగా ఉండాలి, మంచి బంగ్లాలో ఉండాలని నేను అనుకోవట్లేదు. ఇప్పటికీ కూడా నేను అనుకోవట్లేదు. నా వల్ల ఎవరు కూడా ఆకలితో చనిపోకూడదు. కనీసం నేను నెలలో 10 మందికి ఈజీగా నేను హెల్ప్ చేస్తాను. ఆ 10 మందికైనా, అంటే చాలామంది ఉంటారు, కనీసం 10 మందికి నేను ఆకలి తీర్చేదాన్ని అయ్యాను అంటే అది చిన్న విషయం కాదు. ఎందుకంటే నేను బై బర్త్ కోటీశ్వరాల్ని కాదు.
నేను నా ఎదుగుతున్న వయసు కానీ లేకపోతే నేను నడిచే వే కానీ నాకు ఏది నువ్వు 10,000 అంటే నాన్నో బాబాయో అక్కో పిన్నో ఎవరో ఇచ్చి నువ్వు 10,000 తీసుకో ఖర్చు పెట్టుకో నీకు అట్లా పెరిగిన వాతావరణం కూడా కాదు. అలాంటిది నా చేతుల ద్వారా నేను ఈరోజు కొన్ని వందల మందికి నేను ఆకలి తీర్చే అవకాశం వచ్చిందంటే ఇది చిన్న విషయం కాదు. నేను చాలా సంతోషపడుతున్నాను. చిన్న విషయం కాదు, చాలా గొప్ప విషయము. అది నా అదృష్టం. మా అమ్మ నాన్న చేసుకున్న కృషి తపన ఎంతో. అమ్మ అక్కలు ప్రోత్సహించారా మీరు ఈ మార్గంలో వెళ్తుంటే? అంటే ఒక పెళ్లి చేసుకొని ఒక ఇంటికి వెళ్ళు, భర్త పిల్లలతో హ్యాపీగా ఉండు, ఎందుకు నీకు ఇవన్నీ, సమాజ సేవ చేయడానికి ఎంతోమంది ఉన్నారు, మనం దీనికి వద్దులే, పెళ్లి చేసుకుని ఎప్పుడు అనలేదు అక్క కానీ అమ్మ కానీ? ఈ రోజుకి అనరు. ఈ రోజుకి అనరు. మా ఇంట్లో పెద్ద టీవీ ఉంటుంది. మా అమ్మ నేను మా అమ్మకి నిజం చెప్పనా అండి, నెలలో ఒక్కసారి కూడా ఫోన్ చేయను. మా అమ్మే ఫోన్ చేస్తుంది, రింగ్ ఇచ్చి వదిలేస్తుంది అంతే. ఏ పనిలో ఉందో ఏమో, మళ్ళీ నా కూతుర్ని నేను ఇబ్బంది పెట్టకూడదు కదా, రింగ్ చూసుకొని ఈరోజు కాకపోతే రేపైనా చేస్తుందిలే అని వదిలేస్తుంది తప్ప రోజు నేను నా వచ్చిన వీడియోలన్నీ మా అక్కలు ఆన్ చేసి పెట్టేస్తారనమాట. కంటిన్యూ నన్ను చూసుకుంటూ ఆనందపడుతుంది తప్ప సంతోషపడుతుంది మా అమ్మాయి అంటూ. కానీ ఏ రోజు కూడా నేను ఫోన్ చేయకపోయినా కూడా, ఒకవేళ నేను ఇప్పుడు ఇలా మాట్లాడుకుంటున్నా, ఫోన్ వచ్చింది మా అమ్మ ఏంటమ్మా పనిలో ఉంటాను కదంటే సరేనమ్మా అయితే తర్వాత ఎప్పుడో చేయి, రేపు ఎప్పుడైనా చేయి అంటే తప్ప ఒక్కరోజు కూడా మేము కూడా మనుషులు ఏ రోజు అనలేదు మా అమ్మ అయితే. ఎంత వయసు ఉంటుంది అమ్మకి ఇప్పుడు? ఉంటుందండి ఒక 70 years. అక్కతో ఉంటుంది. అక్కతో ఉంటుంది. అసలు అనరు, ఎందుకంటే వాళ్ళ నేచర్ నా నేచరు ఒకటే కదా, అసలు సమస్య లేదు. మనం సమాజ సేవకు మీరు అంకితం అయ్యారు. ఇలాంటి వారిని ఇంటర్వ్యూ చేస్తుంది, నేను కూడా హ్యాపీ అవుతున్నాను. అలా స్టార్ట్ అయింది. నేను ఒకసారి చూశాను మీ ఆల్బమ్, నాదే చూస్తున్నాను కదా ఇక్కడ. నేను ఒక చిన్న సంఘటన, పండుగలు మన ఇంట్లో ముసలి వాళ్ళు ఉంటేనే వాళ్ళతో మాట్లాడడము, వాళ్ళ చాదస్త మాటలు అందరూ కూడా విసుక్కుంటారు. ముసలి వాళ్ళతో వచ్చిందా చాలా అయిపోతుంది వీళ్ళతో చెప్పినది అనేది, బామ్మను తాతను ఎవరంటే విసుక్కోవడము, వాళ్ళు సరిగ్గా ఏదన్నా చేస్తే గిన కొద్దిగా అసహించుకోవడము. కానీ అలాంటివన్నీ లెక్క చేయకుండా ఆ గ్రామాలకు, ఆ వాడలకు వెళ్ళి ముసలమ్మలను తాతయ్యలను పలకరిస్తూ, వారి ఆలనా పాలన చూస్తూ, వారికి ఏ కష్టం ఉందో తెలుసుకొని తీరుస్తూ, అన్నము కావాల్సిన అన్నము, ఆర్థిక సాయం కావాల్సిన ఆర్థిక సాయం, ఇల్లు లేవని ఇల్లు, ఆ జబ్బులతో బాధపడే వారికి ఆసుపత్రులు ట్రీట్మెంట్స్ ఇప్పించి ఇలాంటివి చేస్తుంటారు అనమాట. ఇది ఒక సంఘటన అండి, ఇది వీడియోలో చూశాను, ఇక్కడ దీంట్లో కూడా ఉంది. తిక్కమ్మ, ఈ బామ్మ కొడుకు కోడలు చనిపోయి 8 సంవత్సరాలు అవుతుంది. చుట్టుపక్కల వారు 2 మనవలను అనాథాశ్రమంలో వదిలేశారు. ఈ 8 సంవత్సరాలు ఒక్కసారి కూడా తన మనవలను చూసే భాగ్యానికి నోచుకోలేదు. 8 ఏళ్ల నిరీక్షణకు తెరదించిన శ్రీదేవి, మీరు అనాథలు కాదు, మీకు అక్క నానమ్మ ఇంకా బ్రతికే ఉన్నారు అని తెలియజేసి వాళ్ళ కుటుంబాన్ని కలిపింది. అంతేకాదు తల్లి తండ్రి లేని ఈ 3 పిల్లలకు అమ్మ కాని అమ్మగా నిలిచి వాళ్ళ బాధ్యతగా మోస్తూ అన్ని వసతులు తీరుస్తూ వస్తున్నది శ్రీదేవి. ఏంటి అసలుకి ఇది ఒక చూడండి ఒకసారి, ఇది నాకు ఏంటి ఫోటో ఎక్కడ ఇది అసలుకి? సార్ అది పెబ్బేరు అని మహబూబ్ నగర్ డిస్టిక్ సంబంధించిందండి. ఇది నేను అంటే అది మా కిరణ్ ఉన్నారు కదా, వాళ్ళ ఊరు ప్రాంతానికి అనమాట సంబంధించింది. మేము ఆ ఏరియాలో ఉన్నామని తెలిసి వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు, చుట్టుపక్కల వాళ్ళు ఎవరో. కట్ చేస్తే ఆ బామ్మగారు ఉన్నారు కదా, ఆ పక్కన ఉన్న అమ్మాయి పేరు నర్సి అనమాట. ఆ పాప అప్పటికి అమ్మాయికి 8 ఏళ్ళు. 8 ఏళ్ళు అయితే స్టోరీ ఏంటంటే నిజంగా అసలు అబ్బో చెప్తూ ఉంటే నాకే చాలా బాధ అనిపిస్తుంది. ఆ తిక్కమ్మ అన్న ముసలావిడ ఉన్నారు కదా, ఆ ముసలామెకి ఒకటే కొడుకు. అయితే కొడుకు కోడలు 3 చిన్నపిల్లలు అనమాట. ఇప్పుడున్న నర్సు అన్న అమ్మాయికి వచ్చేసి 3 years బేబీ. అప్పటికి అమ్మ నాన్న అంటే డోబీ అంటే బట్టలు ఉతుకుతూ ఉంటారు కదా. సో అయితే వాళ్ళు వర్షాకాలం లేకపోతే నార్మల్గానే చెరువులో బట్టలు ఉతుకుతూ ఉంటే వాళ్ళ అమ్మగారు రాయి మీద కాలేస్తూ జారిపోయి ఏట్లోకి వెళ్ళిపోయారు, కొట్టుకొని వెళ్ళిపోతున్నారు. పక్కనే వాళ్ళ హస్బెండ్ ఉన్నారు, భార్య పడిపోతుంటే చూస్తూ ఉండలేరు కదా, ఆమెను కాపాడదామని చెప్పేసి ఆయన కూడా వెంటనే దూకేశారు. కట్ చేస్తే అది ఫ్లోయింగ్ ఎక్కువ వర్షాకాలం టైంలో ఫ్లోట్ ఎక్కువ అయ్యేసరికి ఇద్దరు కూడా వెళ్ళిపోయారు, చనిపోయారు. 1 dayలోనే భార్యాభర్తలు ఇద్దరూ చనిపోయారు. అయితే అప్పటికి వాళ్ళకి ఏంటంటే ఒక 8 months 9 months ఒక కొడుకు, 1.5 year ఒక కొడుకు, 3 months ఒక పాప, 3 పిల్లలు అనమాట. ఆ చనిపోయిన తల్లిదండ్రులకి 1.5 year బాబు, 9 months బాబు, అట్లా ఏదో చిన్న పిల్లలే అందరూ. కొన్ని 2 years అట్లా చిన్న పిల్లలు అయితే ఈ అమ్మాయికి 3.5 years పాప ఉంటే
ఇంక చేసేది ఏమీ లేక ఇప్పుడు బంధువులు ఎవరైనా కూడా ఆయనకి అక్క చెల్లెలు లేరు, ఆ వైఫ్కి కూడా అక్క చెల్లెలు ఎవరు పెద్దగా లేరు అనమాట. కట్ చేస్తే ఏం చేస్తారు, చుట్టుపక్కల వాళ్ళు ఆ చిన్నపిల్లలిద్దరిని అలా వదిలేయటం ఇష్టం లేక ఎవరు చారదీస్తారండి, ఎవరి పిల్లలు ఎవరి ఫ్యామిలీ వాళ్ళకు ఉంటుంది కదా. అయితే ఆ చిన్నపిల్లలిద్దరిని అనాథాశ్రమంలో వేసారు. ఆ పాపని మాత్రం ఆ బామ్మగారి దగ్గర వదిలేశారనమాట, తోడు కింద. ఇక అంతే, ఆ పిల్లల్ని ఆశ్రమంలో ఇచ్చేసిన తర్వాత ఆ పిల్లలకి తెలియదు ఇంకా బామ్మగారు ఉన్నారని, అంటే వాళ్ళకి నాయనమ్మ ఉందని, వాళ్ళకి ఒక అక్క కూడా ఉందని వాళ్ళకి అసలు తెలియనిది. ఎందుకంటే ఊహ తెలియని వయసులోనే ఆ పిల్లల ఆశ్రమంలో వేసేసరికి ఏంటంటే ఈ అమ్మాయి కూడా తెలీదు నాకు తమ్ముళ్ళు ఉన్నారంటే 3 years 4 years అప్పటికి ఏం అవగాహన ఉంటుందండి, ఉండదు కదా. ఆవిడకేమో కళ్ళు కనబడవు. ఈ అమ్మాయే వెళ్ళి భిక్షాటన చేసుకుంటూ తెచ్చిన ఫుడ్ని వీళ్ళిద్దరూ తినేవారనమాట. ఈ అమ్మాయి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి భిక్షాటన చేయాలి. ఆ చిన్నపిల్ల పని ఏం చేయగలుగుతుంది, ఆ కళ్ళు లేని ఆమె వెళ్ళి పని చేయడం కూడా కరెక్ట్గా చేసే స్థితిలో లేరు ఇద్దరు. అయితే ఆ విషయం నాకు తెలిసిన తర్వాత నేను వెంటనే ఇంకా ఏదో ఒకటి చేయాలి, ఇలాంటి వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి కదా. ఇంకా ఈ అమ్మాయికి నేను ఏ సోర్స్ అంటే ఏం చేస్తే బాగుంటుందని డీప్గా ఆలోచిస్తే, ఈ అమ్మాయిని ఫస్ట్ అయితే చిన్నపిల్ల కదా, ఇంకా అప్పటికి 8 ఏళ్ళు అనమాట, చదివిస్తే బాగుంటుంది, ఈ అమ్మాయిని భిక్షాటన అనేది ఫస్ట్ ఆపేద్దాం అని ఆ అమ్మాయిని భిక్షాటన ఆపించేసి ఇమీడియట్గా స్కూల్లో జాయిన్ చేశానండి. లోకల్లోనే స్కూల్ ఉంటే స్కూల్లో జాయిన్ చేశాను. ఈ తర్వాత మరి స్కూల్లో జాయిన్ చేస్తే నాకు అన్నం ఎవరు తెస్తారమ్మా అని ఈ బామ్మగారు అడిగారు. అడిగితే నేనేం చేశాను, ఆ పక్కింటి వాళ్ళతోనే మాట్లాడేసి వంట చేయడానికి వాళ్ళకి శాలరీ నెలకి 3000 శాలరీ అనమాట. నేను కిరాణా సామాన్లు ఇస్తాను, మళ్ళీ వీళ్ళకి వంట చేయాలి, ఈ పాపను రెడీ చేసి స్నానం చేయించి స్కూల్కి దిగబెట్టాలి, ఈ డ్యూటీ వాళ్ళకి ఏర్పాటు చేశాను. అలా 3 months అమ్మాయి స్కూల్కి వెళ్తుంది. మాస్టర్స్ కూడా నాకు బాగా సపోర్ట్ చేశారు ఆ ఊర్లో. తర్వాత అప్పుడు వరంగల్లో ఒక 9 months బేబీ పైన అత్యాచారం జరిగిందండి. ఆ వార్త అప్పట్లో బాగా ఇదయింది, మీకు గుర్తుందో లేదో. ఇది 5 years బ్యాక్ స్టోరీ. అప్పట్లో అయితే నాకు ఆ స్టోరీ బాగా నాకు కనెక్ట్ అయిందనమాట. నాకు అనిపించింది 9 months అమ్మాయికే సెక్యూరిటీ లేక అమ్మ నాన్న ఉండి కూడా ఈ అమ్మాయి పైన ఇలా జరిగితే, అరే నేను ఆ అమ్మాయిని ఆ ముసలావిడ దగ్గర కళ్ళు కనబడిన ఆవిడ దగ్గర ఈ అమ్మాయిని ఒంటరిగా వదిలేయటం ఎంతవరకు కరెక్ట్, అంటే ఆ అమ్మాయి నా దృష్టిలోకి వచ్చింది కాబట్టి ఇలా వదిలేయటం కరెక్ట్ కాదు కదా. లేదు ఇలా కాదు, ఇంకా ఏదైనా చేయాలి అని అనుకున్నాను. అనుకున్న తర్వాత ఈ నర్సు అన్న అమ్మాయికి అయితే నర్సు అన్నది పేరు బాగాలేదు. అది నర్సు గిర్సు అలాంటిది ఏం కాదమ్మా, నీకు చక్కగా నేను పేరు మార్చేస్తున్నానని లలిత అని నామకరణం చేశాను. లలిత కిందనే స్కూల్లో రిజిస్టర్లో ఇప్పటికీ ఉంటుంది. నామకరణం కూడా చేశాను. అక్కడ దాక్కున్నా అసలు తమ్ముళ్ళు ఉన్నారు కదా, తమ్ముళ్ళు అనేది ఈ బామ్మగారు మళ్ళీ ఎప్పుడు చూడగలుగుతారో ఏమో అని చెప్పేసి అని వాళ్ళు ఎక్కడైతే ఉంటారో ఆశ్రమానికి వెళ్ళి ఆ తమ్ముళ్ళు ఇద్దరిని కూడా తీసుకొని వచ్చి అక్కకి అలాగే నాయనమ్మకి ఇద్దరికి కలిపి ఒక రోజంతా వాళ్ళతో ఉండేటట్టు చేశాను అనమాట. ఇంకా అప్పట్లో మనవాళ్ళని చూసిన ఆ నాయనమ్మ హృదయం అండి ఎలా ద్రవించిందంటే అసలు ఇంకా పట్టుకుని స్పర్శతోనే, పాపం కళ్ళు అయితే కనబడవు కానీ ఆ స్పర్శతోనే పట్టుకొని నా మనవాళ్ళు మీరు అని చెప్పేసి బోరునే అసలు ఏడవడం అనమాట బామ్మగారు అయితే. అక్కడ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళు కూడా ఏడ్చేశారు. వాళ్ళ కుటుంబం అంతా ఇన్నేళ్ళకి కలిసింది, 8 ఏళ్ళ తర్వాత కుటుంబం అంతా అసలు బ్రతికున్నారో లేదో కూడా పక్క వాళ్ళు కూడా మర్చిపోయారు. అలాంటిది నేను వెళ్ళి వెతుక్కుంటూ ఆ పిల్లల్ని మళ్ళీ ఫ్యామిలీని కలపడం జరిగింది. అక్కడతో ఆగిపోతే ఇంక ఈ పాపని ఇక్కడ ఉంచకూడదు, తమ్ముళ్ళు ఎక్కడైతే ఉన్నారో తమ్ముళ్ళకి అక్కని సెక్యూరిటీగా పంపిద్దాం, అక్కని కూడా పిల్లల దగ్గరికి పంపిద్దామని చెప్పేసి ఈ లలితను కూడా తమ్ముళ్ళ దగ్గరికి చేర్చాను, ఆశ్రమంలోనే పెట్టాను. వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా ఇప్పటికీ కూడా నేను ఎవ్రీ ఇయర్ లేకపోతే 6 monthsకి ఒకసారి వెళ్ళటం, వాళ్ళకి కావాల్సినవన్నీ చూసుకోవటం స్టిల్ ఇప్పటికీ నడుస్తూనే ఉంది. సో వాళ్ళకు ఒక అంటే అమ్మాయి లైఫ్ ఎలాగో వెళ్ళిపోవలసింది, కట్ చేస్తే ఇలా అందరూ అమ్మాయి అనుకుంటుంది మా తమ్ముళ్ళు, ఆ ప్రేమ ఉంటుంది కదండి. ఇప్పుడు ఎక్కడో ఉన్నారంటే తెలియదు, కానీ మనం కలిపేసేసరికి వాళ్ళు పెద్ద అయిన తర్వాత బంధుత్వం అనేది స్ట్రాంగ్ ఉంటుంది, ఒకరికొకరు సెక్యూరిటీ ఉంటుంది కదా. సో ఆ ఫ్యామిలీకి అవుతుంది. 3 పదుల వయసు వచ్చిన శ్రీదేవి వ్యక్తిగత జీవితాన్ని దూరం పెట్టి అప్పటికి నాకు 26 ఏళ్ళే. అదే ఇప్పుడు చెప్తున్నా, ఇప్పటికి 30 వచ్చేసి ఇప్పుడు అదే చెప్తున్నా. 3 పదులు వచ్చిన శ్రీదేవి గారు వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెట్టి ఇలా ఎందరికో అమ్మలా మారింది, ఎందరికో మనవరాలిగా, ఇంకొందరికి కూతురిలా, ఇంకొందరికి చెల్లిలా, అక్కలా మారి ఇలా సేవ చేసే అదృష్టాన్ని ఆ దేవుడు కల్పించడం కాదు, మీరు నేర్చుకున్నారు. అంటే చేయాలి అనేది అందరికీ వస్తుంది, అందరికీ ఆ మనసు రాదు కదా. ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయన్నమాట, కానీ వాటిలో కొన్ని సేవ చేస్తున్నాయి, నిజమైన సేవ చేస్తున్నాయి.
సేవల పేరిట కాసుల వేట అనేది కూడా కొనసాగుతుంది ఇప్పుడు అనమాట. స్వచ్ఛంద సంస్థల బోర్డులు పెట్టడము, ఏదో ఫండ్స్ కోసం ఆకరించడం, ఫండ్స్ వచ్చినా ఇప్పుడు చేసాం. కానీ అందరినీ అనడం లేదు, కొంతమంది నిజంగా సర్వీస్ చేస్తున్నారు, చాలామంది సేవ చేస్తున్నారు. చాలా సంస్థలను కూడా చూసాను. కొన్ని ఫండ్స్ కోసము, ఎన్ఆర్ఐ ఫండ్స్ కోసం చేసే సంస్థలను కూడా చూసాను. కానీ ఇలా ఒక అమ్మాయిగా ఉండి ఇలా తిరిగి చేస్తుండడం అనేది నేను నిజంగా శ్రీదేవి గారు మెచ్చుకుంటున్నాను అసలుకి. ఆ దేవుడు మీకు కల్పించింది. ఇంకోటి ఇక్కడ అచ్చమ్మ, ఏ దిక్కు లేని ఒంటరి బామను ఆదుకొని నేను ఉన్నాను అంటూ ధైర్యం చెప్పి ప్రతి నెల పెన్షన్ అందిస్తున్న శ్రీదేవి. ఏంటి ఈ ముసమ్మ ఎక్కడ? ఇది విశాఖపట్నం చోడవరం దగ్గర అండి. ఇది ఈ బామ్మగారు విశాఖపట్నం చోడవరం. అయితే ఆ బామ్మగారే అచ్చయ్యమ్మ ఆమె పేరు. ఎవరు లేరు ఆమెకి, ఒక ఫంక్షన్ తప్ప. అప్పుడు ఇంకా ఫంక్షన్ ఇప్పుడంటే పెరిగిందేమో ఫంక్షన్, కానీ అప్పట్లో అయితే ఇంకా చాలా తక్కువ, 1500 ఎంతో అలా ఉండేది అనుకుంటా. 2000 1500. ఇంకా ఆ 2000తోనే వాళ్ళు తినాలి, ఆ 2000తోనే మెడిసిన్స్ కూడా తీసుకోవాలి, దాంతోనే ఆ బట్టలు కొనుక్కోవాలన్నా కూరగాయలు కొనుక్కోవాలన్నా 2000. అయితే ఇప్పటికి అలాగే నడుస్తుందిలేండి, ఒంటరిగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఈ వీడియో మనం పెట్టిన తర్వాత ఒక యూఎస్ అబ్బాయి వచ్చేసి నేను ఆ బామ్మకి కావాల్సినవన్నీ చూసుకుంటానండి అన్నారండి. ఇంకా ఆమెకి చిన్న ఇల్లు, చాలా చిన్న ఇల్లు అయితే ఆమెకి ఇల్లు కూడా కట్టించేస్తాను అన్నారు. ఇల్లు కట్టించేస్తాను అనగానే అది చాలా బాగా హ్యాపీ ఫీల్ అయ్యాను. నా సర్వీస్లో చాలా తక్కువ టైంలో ఒకరికి ఇల్లు కట్టించే అవకాశం, వేరే వాళ్ళ ద్వారా నేను ఇల్లు కట్టించే అవకాశం నాకు వస్తుందని చాలా సంతోషపడ్డాను. కట్ చేస్తే ఒక ఫిగర్ చెప్పాం, మనం 80,000 అంతా చెప్పామన్నమాట. అమ్మో 80,000 చాలా ఎక్కువ అండి, ఎక్స్పెన్సివ్గా ఉంది, అంత ఎందుకు అవుతుంది 80,000 అన్నారనమాట. ఇల్లుకి మినిమం అంత అవుతుంది. నేను వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ వాళ్ళకి ఇచ్చేసాను, అంటే గ్రామ సర్పంచ్ల వాళ్ళకి. కట్ చేస్తే అబ్బాయి బామ్మగారిని వదిలేశారు, పట్టించుకోలేదు. అన్నీ చూసుకుంటాను, ఎవ్రీ మంత్ చూసుకుంటాను, ఇల్లు కట్టేస్తాను అన్నీ ఇప్పటికీ బామ్మగారు బ్రతికే ఉన్నారు. తీరా చూస్తే 3 నెలలైనా 2 నెలలైనా ఎన్ని నెలలైనా ఆయనేమో రిప్లై ఇవ్వలేదు. ఇల్లు కట్టిస్తాను చాలా హోప్ పెట్టారు, ఇంకా ఆయన రెస్పాన్స్ లేదు. అయితే నా వల్ల ఈ బామ్మగారికి ఒక ఆశ కలిగింది కదా, ఆశ పెట్టాను కదా, నా వల్లే కదా, లేకపోతే ఆవిడ మా నాన్న ఆవిడేదో బ్రతికి అలా ఉంటారు. ఇలా కాదు, ఎవరో వదిలిస్తే ఏముంది, నేను కదా ఇన్వాల్వ్ అయ్యాను అని చెప్పేసి ఇల్లు అయితే నేను కట్టించలేదండి. స్టిల్ ఇప్పటికీ కూడా నేను ఆవిడకి ఎవ్రీ మంత్ ఫంక్షన్ అనేది పంపిస్తున్నాను. ఆవిడకి మినిమం అంటే టిఫిన్ కానీ లేకపోతే కిరాణా సామాన్లు కానీ ఇవన్నీ కూడా నేను గూగుల్ పే ద్వారా వాళ్ళకి పే చేసేస్తున్నాను అనమాట. ఆ గ్రామ సర్పంచ్కి అంటే వాళ్ళకి ఫోన్లు ఉండవు, కానీ ఆయన త్రూ అంటే ఎవరో ఒకరి ద్వారా మనం వెళ్తూ ఉంటాం కదా, నేను టచ్లో ఉంటాను ప్రతిసారి కూడా. అంటే నేను ఫంక్షన్ ఇస్తున్నాను కాబట్టి నేను వీళ్ళతో టచ్లో ఉంటాను అనమాట. అమ్మ ఎలా ఉన్నారు, ఆరోగ్యం ఎలా ఉంది, మీరేం మొహమాట పడకండి, ఏం కావాలంటే అవి తినండి. ఎంత తింటారండి, మహా అయితే ఒక 1000 రూపాయల సామాన్లు అయితే వాళ్ళకి వద్దులేమ్మ అంటారు. ఒక్కొక్కసారి ఆవిడ నాకు వద్దమ్మ ఉన్నాయి అంటది అనమాట. సో ఇలాంటి వాళ్ళని నేను ఇప్పటికీ దాదాపు 15 to 20 మెంబర్కి ఇంకా రాలేదు, కానీ ఇట్లాంటి ఒంటరి మహిళకి నేను ఎవ్రీ మంత్ గవర్నమెంట్ ఫంక్షన్ కంటే ముందు కూడా నేను నా ఫంక్షన్ నేను ఇస్తాను అనమాట. శ్రీదేవి ఫంక్షన్ ప్రతి ఒక్కరికి అంటే నేను ఫిక్స్ అవుతాను, వీళ్ళకి నేను ప్రతి నెల ఇవ్వాలి, ఇంత బడ్జెట్ ఇవ్వాలి. వాళ్ళకి వచ్చి 2500 ఫంక్షన్ కాకుండా నేను మినిమం 3000 ఇస్తాను. మీ ఆదాయ వనరులు ఏంటి అసలుకి? నా వనరులు యూట్యూబ్ ఛానల్సే. అంతేనా? అంతే. మీకు ఎన్ఆర్ఐ ఫండ్స్, ఫారిన్ ఫండ్స్ ఇట్లాంటివి ఏమన్నా విరివిగా వస్తున్నాయా? లేదు, అంటే ఫిక్స్డ్గా అయితే రావండి. ఇప్పుడు ఎవరిదైనా వీడియో చూసి స్పందించారనుకోండి, వాళ్ళకి హృదయం అంటే ఈ బామ్మగారు వాళ్ళ బామ్మలాగా ఫీల్ అయ్యి, లేకపోతే అక్కడ తాతయ్య వాళ్ళ తాతయ్య లేకపోతే వాళ్ళ ఫాదర్ లాగానో ఫీల్ అయితే కొంతమంది డోనర్స్ ఉన్నారు. అంటే ప్రతి నెల ఇవ్వరు, ఫిక్స్డ్ డోనర్స్ అయితే ఇప్పటికీ ఎవరు లేరు నాకు. అప్పటికప్పుడు ఎవరైనా చూసి అమ్మ నేను ఇస్తాను, వాళ్ళకైనా ఇవ్వండి, లేకపోతే ఇంకెవరికైనా మీరు చాలామందికి చేస్తున్నారు కదా, ఎవరికైనా యూజ్ చేసుకోండి. సో అలా డోనర్స్ అయితే నాకు కొంతమంది ఉన్నారు. అలా అని చెప్పేసి ఎన్ఆర్ఐ వాళ్ళనే ఏం లేదు, ఎన్ఆర్ఐ వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు నాకు. ఆ వీడియో వరకు చూసి స్పందించిన వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది రెగ్యులర్గా ఒక 10,000 ఒక 5,000 ఇట్లా కొంతమంది గుర్తుపెట్టుకుని ఇచ్చేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. నిజంగా వాళ్ళు ఎవరు లేకపోతే అండి నేను ఎంత దూరం ప్రయాణం చేసి ఉండేదాన్ని కాదు, చేయలేను కూడా. ఎందుకంటే నాకు వచ్చిన ఇన్కమ్ మొత్తం ఆగిపోయింది. నా యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కూడా ఈ సర్వీస్లోకి వచ్చిన తర్వాత మొత్తం ఆపేసాను నేను. లేదంటే నేను ఈ సర్వీస్ లేకున్నా నా ఛానల్స్ రన్ చేసుకుంటే నేను నెలకి 5 to 10 lakhs ఈజీగా నేను సంపాదించుకునే టైము అవన్నీ కూడా వదులుకున్నాను నేను. సర్వీసే ఇంపార్టెంట్. నా వల్ల ఒకరు కడుపు నిండా అన్నం తినడం, నా వల్ల ఒక కంటి నిండా నిద్రపోవడం, నేను వాళ్ళకి భరోసా ఇవ్వటం, వాళ్ళతో వెళ్ళి మాట్లాడడం, వాళ్ళు చాలా తృప్తిగా ఉంటున్నారనమాట. మాతో ఎవరు ఇలా మాట్లాడరు, మమ్మల్ని ఎవరు పట్టుకొని కూడా ఉండరు, ఇలాంటిది నువ్వు ఎవరమ్మా ఇలా వచ్చావు అని వాళ్ళతో అలా ఇంటరాక్ట్ వాళ్ళు ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చుంటాను.
వాళ్ళు అంటే చాలా ఫ్రీగా ఓపెన్గా అంటే స్టైలు అలానే నేను మెయింటైన్ చేయను. మీరు అన్నారు కదా సింప్లిసిటీ అని, అది నాకు బై బర్త్ నుంచి వచ్చింది. నేను నిజంగానే కొంచెం హెవీగా ఏదైనా రెడీ అవుదామన్నా కూడా అయ్యో నాకు ఇది బాగోదేమోలే, అయ్యో నాకు ఇవి హెవీ అయిపోతున్నాయేమోలే, నాకు ఎందుకులే అనుకుంటూ ఏదైతే సింపుల్గా ఉంటుందో అబ్బాయి ఇందులో నేను చాలా బాగున్నాను కదా అని నాకు నా బాడీ సహకరిస్తుంది అనమాట. ఎంత సింపుల్గా ఉంటే అంత నాకు హుందాగా అనిపిస్తుంది. సో అది నాకు రావటం వల్ల ఏమో తెలియదు కానీ వాళ్ళతో నేను చాలా ఈజీగా మౌల్డ్ అయిపోతాను. వాళ్ళు ఎలా మాట్లాడతారు, ఇంతకుముందు నాకు తెలంగాణ భాషలో మాట్లాడే బామ్మల మాటలు అర్థమయ్యేది కాదు. బట్ ఇప్పుడు అన్ని భాషల్లో ఎలా మాట్లాడుతున్నా ఏం మాట్లాడుతున్నా అర్థం చేసుకునే కెపాసిటీ వచ్చింది. వాళ్ళ కష్టం కూడా నా కష్టం కింద నేను ఫస్ట్ ఫీల్ అవుతాను. వాళ్ళు చెప్పే బాధ నిజమా కాదా అనేది 70% నేను గెస్ చేయగలుగుతున్నాను. ఇంకా 30% వాళ్ళ పరిస్థితిని బట్టి నేను అడ్జస్ట్ అయిపోతాను అనమాట. వాళ్ళు ఒకవేళ తప్పు చెప్పినా పోనీలే, వాళ్ళు ఎలాగో పరిస్థితి బాగాలేదులే, ఇచ్చేద్దాంలే, 1000 దగ్గర ఇంకో 2000 ఎక్స్ట్రా ఇస్తానమాట. సో అలా వాళ్ళలో ఇన్వాల్వ్ అయిపోవడం వల్ల ఏంటంటే వాళ్ళు మానసికంగా కూడా చాలా తృప్తిగా ఉంటారు. ఎందుకు నేను వాళ్ళలో ఇన్వాల్వ్ అవుతున్నానంటే మా చిన్న వయసులో మా అమ్మ మేము ముగ్గురం, ఎవరు ఏ బంధువులు కూడా మేము నిజంగా ప్రాబ్లం అంటే మా అమ్మకి తెలియక ప్రాబ్లమ్స్ని రౌండప్ చేసుకుంది. తెలియక చదువుకోలేదు అమ్మ, ల్యాండ్ భూములు ఆస్తులు అన్నీ ఉన్నా కూడా దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలో తెలియకపోవటం వల్ల మేము కొంత సఫరింగ్ అనేది కొంత ఏజ్ వచ్చే వరకు మేము ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసాం. ఏ బంధువులు స్నేహితులు చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎవరు తప్పు చేస్తే వేలెత్తి చూపించే వాళ్ళు ఉంటారు తప్ప అయ్యో మీరు ఇలా ఉండండి, లేకపోతే మీకు ఇది ఎలా అయితే బాగుంటుంది అని సపోర్ట్ చేసి ఆదరించి ప్రేమ చూపించే వాళ్ళు ఎవ్వరూ మాకు లేరు చిన్నతనంలో. సో అది నేను నా లైఫ్లో నేను చూశాను అనమాట. ఇలాంటి ఒంటరిగా ఉండి సఫరింగ్లో ఉన్న వాళ్ళతో మనం కాసేపు వెళ్ళి మాట్లాడితే ఎలా ఉంటుందో నేను నేర్చుకున్నాను. ఎవరైనా మనకు నేను భరోసా ఇచ్చి మాట్లాడితే వాళ్ళు చాలా హ్యాపీగా నిద్రపోతున్నారు, తృప్తిగా భోజనం చేస్తున్నారు. ఆకలితో ఉంటే ఒక పూట కూర ఇచ్చే వాళ్ళు ఉంటారు తప్ప ప్రతిరోజు ఎవరు మనం ఎంత దాన ధర్మాలు చేసేవాళ్ళమైనా కూడా పక్కింటి వాళ్ళకి రోజు ఇవ్వాలన్నా కూడా ఇవ్వరు కూడా. సో అలాంటప్పుడు నేను ఎందుకు ఇలా చొరవ చేసుకుని వీళ్ళతో ఎందుకు ఉండకూడదు, ఎందుకు నేను సాయం చేయకూడదు అన్న ఒక భావనకు వచ్చేసి టోటల్గా నా పర్సనల్ లైఫ్ని కూడా సగం కాదు మొత్తం 90% క్లోజ్ చేసుకొని టోటల్గా దీనికే నేను నడవటం జరుగుతుంది. అంత సంతృప్తికరంగా ఉంటున్నారా వ్యక్తిగత జీవితాన్ని మీరు త్యజించి? చాలా హ్యాపీగా ఉంటున్నానండి. కుటుంబం లేకోకుండా ఇలా ఉండడం అనేది నిజంగా మీకు తృప్తిని ఇస్తుందా? చాలా తృప్తి లేదు, నేను చాలా మనస్ఫూర్తిగానే చెప్తున్నాను. మన కోసం బ్రతకడం కంటే ఇతరుల కోసం ఒక్కరోజైనా జీవించి చూడండి. ఆ సాటిస్ఫాక్షన్ ఇప్పుడు తెలియకపోవచ్చు. నేను ఎప్పటికప్పుడు మీరైనా నేనైనా ముసల్దానం అవుతాం, డబ్బులు సంపాదించవచ్చు, కోట్లు సంపాదించవచ్చు, లగ్జరీ కార్లు సంపాదించవచ్చు. కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే మన పిల్లలు బాగుండొచ్చు, వాళ్ళ పిల్లలు బాగుండొచ్చు, మన వల్ల వేరే వాళ్ళు బాగున్నారు అన్న సాటిస్ఫాక్షన్ అది ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ సాటిస్ఫాక్షన్ అనేది మనం కొనలేం. సో నేను ఆ సాటిస్ఫాక్షన్ కోసం నేను చూస్తున్నాను లైఫ్ లాంగ్. ఇప్పుడు ఒక విధవరాలకు నేను ఇల్లు కట్టించానండి. ఆమె ఒక చెట్టు కింద ఉంటే, చిన్న పిల్లల్ని పెట్టుకొని ఒక చెట్టు కింద ఉంటే వంట చేసుకుంటుంది. నేను సాయంత్రం కారు ఎక్కిపోతున్న టైంలో ఆవిడ నాకు కనిపించారు. జస్ట్ వెళ్ళి ఆవిడని చూశాను. చూస్తే చెట్టు కింద ఉంది. అప్పుడు వర్షాలు పడే టైం అనమాట. అమ్మ వర్షం పడితే నీ పరిస్థితి ఏంటమ్మా అంటే బోరు నేర్చిందండి. ఆమె ఆల్రెడీ అనాథ అయితే వాళ్ళ హస్బెండ్ ఆమెను పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నాక చక్కగా 2 పిల్లలు కలిగిన ఎన్నాళ్ళకు కూడా కాదు, 3 ఏళ్ళు 4 ఏళ్ళు మాత్రమే ఆమె సంతోషంగా ఉంది. నాకంటూ ఫ్యామిలీ ఏర్పడింది, నాకు భర్త ఉన్నారు, నాకు 2 పిల్లలు ఉన్నారు, ఇంకా నాకేంట్లే అనుకుందనమాట. అనుకున్న తర్వాత వాళ్ళ ఆయనకి మెదడు క్యాన్సర్ వ్యాధి వచ్చింది. ఇది ఖమ్మం జిల్లాలో. అయితే ఇంకా ఆవిడ బాధ ఎవరు వర్ణిస్తారండి. అప్పటికి వాడు తోడుకోడలు వాళ్ళందరూ ఉన్నా కూడా అంటి ముట్టనట్టుగానే ఇప్పటికీ ఆవిడతో అలాగే ఉన్నారు. ఎవరు సహకరిస్తారు? ఆవిడ బాధలో సహకరించలేరు. పోనీ అమ్మ నాన్న ఉన్నారా, ఓదార్చడానికి ఎవరు లేరు. పిల్లలు ఉన్నారంటే చిన్న పిల్లలు, అప్పటికి 3 ఏళ్ళ పిల్లలు 4 ఏళ్ళ పిల్లలు ఉన్నారనమాట, 2 పిల్లలు. ఆవిడ బాధను అసలు వర్ణించడం వర్ణనాతీతం. అనాథ అయిపోయింది. ఆ భర్త అప్పటి వరకు కష్టపడి రోజుకి 200 కూలీ డబ్బులతో సంపాదించుకున్న డబ్బులంతా కూడా వాళ్ళ ట్రీట్మెంట్కి అయిపోయింది. కట్ చేస్తే 2-3 ఏళ్ళకి ఆయన చనిపోయారండి. ఇల్లు కూడా లేని పరిస్థితుల్లో ఆమె ఉంటే నేను వెళ్ళి చూసిన తర్వాత, నేను ఎంక్వైరీ చేసిన తర్వాత ఏంటంటే ఆవిడకు ఒక చిన్న స్థలం ఉంది, గవర్నమెంట్ ఇచ్చిన స్థలం. రాజశేఖర్ రెడ్డి హయాంలో ఉండేటప్పుడు కొంత స్థలాలు అనేది పేదలకు కేటాయించారు. ఆ స్థలం ఉందని నాకు తెలిసిన తర్వాత నేను ఆమెకు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు 10,000 రేషన్ అన్నీ ఇచ్చేసి వచ్చేసాను. మళ్ళీ సేమ్ ఫస్ట్లో నాకు ఎలాగైతే ప్రేరణ కలిగిందో నువ్వు మళ్ళీ వెళ్ళి ఆవిడకి ఇంకేదో చెయ్యను అందనమాట. 2 డేస్ మళ్ళీ నాకు సఫరింగ్ అనేది స్టార్ట్ అయ్యింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన స్థలం అది. ఓకే, అవునవును, ఇందిరమ్మ కాలనీ అనేసి. అవును. అయితే 2 రోజులు పోయాక మళ్ళీ నాకు మనశ్శాంతి లేదు, ఇంకా ఆమెకి ఏదో చేయాలని మళ్ళీ స్టార్ట్ అయింది.
నేను ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాను. ఆవిడకి ఏదైనా స్థలం ఉందా, ఎందుకంటే స్థలం కొని ఇల్లు కట్టేంత స్తోమత అంత డబ్బు ఉన్నదాన్ని కూడా నేను కాదు. స్థలం ఉంటే అట్లీస్ట్ ఒక చిన్న రూమ్ అయినా వేయొచ్చులే అని అనుకుని నేను ఎంక్వైరీ చేస్తే ఆవిడకి 200 గజాలు 150 గజాలు స్థలం ఉందని తేలింది. ఇక అంతేనండి, నెక్స్ట్ డే నుంచి ప్రాసెస్ మొదలుపెట్టమని చెప్పాను ఆవిడకి ఎలాగైనా కూడా. ఎందుకంటే ఆవిడ ఒక విధవరాలు పిల్లలు పెట్టుకొని ఎలాంటి కష్టాలు అనుభవిస్తుందో నా ఫ్యామిలీలో నేను చూసినప్పుడు చూస్తూ నేను అలా వదిలేకూడదు నా దృష్టిలోకి వచ్చింది. కాబట్టి ఇంక ఏదైనా చేయాలని వితిన్ 6 మంత్స్లో, అది ఫుల్ కరోనా టైం అనమాట, వితిన్ 6 మంత్స్లో ఆమెకి చక్కగా 2 రూములు, కొంచెం విశాలంగా ఉండే 2 రూములే చిన్నగా అనుకున్నాను, కానీ అది కాస్త పెద్దదైపోయింది అనమాట. మంచిగా నీట్గా రెడీ చేసి వితిన్ బాత్రూము, వాటర్ ఫెసిలిటీసు అన్నీ కూడా రెడీ చేసి ఆమెకు గృహప్రవేశం కూడా చేసి చక్కగా వాళ్ళ ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి భోజనాలు పెట్టించి హ్యాపీగా ఆమెకి ఆ ఇంట్లో గృహప్రవేశం అయ్యేటట్టు చేశాను నేను. అది తృప్తి కాకుండా ఎలా ఉంటుంది, మీరు అన్నారు కదా సాటిస్ఫాక్షన్ కలుగుతుందా అని అన్నారు.